పంతులు గారితో అన్నీ మాట్లాడాను. అపచారం జరగకుండా ఆ కళ్యాణాన్ని ఆపాల్సిన బాధ్యత నాదే. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానాన్ని జరిపించాల్సిన బాధ్యత కూడా నాదే. నువ్వేం కంగారు పడకు. నువ్విప్పటికే మోయలేని భారాన్ని మోస్తున్నావు. నేను నిన్నొకటి అడగాలని ఉంది, తప్పట్లేదు సింధు. ఏంటి భాగ్యం అది? ఆ పిండ ప్రదానం యశు తేజాల చేత చేయించు సింధు. పాపం నా కొడుక్కి ఆ చివరి సంస్కారం పొందే భాగ్యమైనా దక్కేటట్టు చూడు సింధు. ఆ విషయంలో ఎలాంటి లోటు రానివ్వను భాగ్యం. నన్ను నమ్ము. ఖచ్చితంగా వాళ్ళ చేతుల మీదే జరిపిస్తాను. సింధు, ఏంటి సింధు, ఏదో జరిపిస్తాను అని మాటిస్తున్నావు? ఏం జరిపిస్తావు? యష్, అది అది ఏంటి భాగ్యం, నువ్వు నీ మనవరాలు కలిసి రహస్య మంతనాలు చేస్తున్నారు? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చుగా. ఏమి లేదురా, నా మనవరాలతో నాకు 1,00,000 ముచ్చట్లుంటాయి. అవన్నీ నీకు చెప్పాలా ఏంటి? సింధు, అమ్మ నీ గురించి చాలా కంగారు పడుతోంది. నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు అని తన ఫీలింగ్. కానీ నాకు తెలుసు సింధు, నువ్వు నా దగ్గర ఏదీ దాయవని. అన్ని సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఇంట్లో అందరి మొహాల్లో ఆనందం ఉంచాల్సిన బాధ్యత నీదే. ఈ ఇంట్లో అందరి మొహాల్లో సంతోషం చూడ్డానికే అది తలకు మించిన సమస్యలతో పోరాడుతుందిరా, పిచ్చిది. ఏంటి, అర్థమైందా? ఈ విషయంలో నీ సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా యష్. యష్, ఏంటి సింధు, ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు? చెప్పు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఒకరు ఈ మధ్య చనిపోయారు యష్. ఆయనకు అందరూ ఉన్నా కూడా ప్రస్తుతానికి కర్మలు చేయడానికి ఎవరు అందుబాటులో లేరు యష్. అందుకే ఆ పిండ ప్రదానం నేను జరిపిస్తానని మాటిచ్చాను. ఆడదానివయ్యుండి నువ్వెలా జరిపిస్తావు సింధు? అలా చేయకూడదంటారు కదా. అవును యష్, అది శాస్త్రానికి విరుద్ధం. అందుకే నా తరపున నువ్వా కార్యం చెయ్యాలి యష్. ఏంటి సింధు నువ్వు మాట్లాడేది? నేను చేయడం ఏంటి? సంబంధం లేని వాళ్ళకి ఇలాంటివి ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? ఇంతకీ అమ్మని అడిగావా? తను వద్దంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సింధు. వద్దు యష్, అత్తయ్యని అడగద్దు ప్లీజ్. అమ్మకి చెప్పకుండా ఇంత పెద్ద విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటాను సింధు? ఒరే, ఇందులో తప్పే ఉందిరా. ఏ శాస్త్రానికైనా పట్టు విడుపు ఉంటుంది. మీ అమ్మకి ఇలాంటి విషయాల్లో నాకన్నా చాదస్తం ఎక్కువ. పట్టుకుంటుందే తప్ప విడిచిపెట్టదు. అందుకే సింధు భయపడుతుంది. అది కాదు భాగ్యం, రక్తదానం అన్నదానం చేయడం గురించి విన్నాను గానీ ఇలా సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒరే యష్, ఒక ఆత్మకి శాంతి కలగాలని మనం చేసే సాయం చాలా గొప్పదిరా.
పిండ ప్రధానమే కదా, చెయ్యరా. పైగా నీ భార్య మాటిచ్చింది. అమ్మ సంతోషంగా ఉండాలని ఆలోచించడం ఎంత ముఖ్యమో, భార్యని బాధపడకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యంరా. ఒప్పుకోరా. సరే సింధు, నువ్వు మాటిచ్చావు కాబట్టి నీ కోసం నేను చేస్తాను. అసలు ఇంతకీ ఆ చనిపోయింది ఎవరు? అసలు ఎలా చనిపోయారు? అవన్నీ తెలుసుకుంటే తప్ప నువ్వు చేయవా యష్? సర్లే, నువ్వు అంతలా ఫీల్ అవ్వకు. ఎప్పుడు చేయాలో చెప్పు, వచ్చి ఆ కార్యం పూర్తి చేస్తాను. అమ్మయ్యా, చిన్నోణ్ణైతే ఎలాగోలా ఒప్పించావు. మరి పెద్దోడు తేజని ఎలా ఒప్పిస్తావమ్మా? వాడసలే మొండోడు. ఎలాగైనా ఒప్పిస్తాను భాగ్యం. ఈ ఇంటి కొడుకులుగా మావయ్యకి ఈ కార్యక్రమాలు జరిపించే బాధ్యతను వాళ్లే తీర్చుకునేలా చేస్తాను. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ సింధు పిల్లి కాదు, పులి. అత్తయ్య, ఇది మనకి వద్దు అంటే అందరం కలిసి నిన్ను గడప బయటికి గెంటేసేవాళ్ళం. ఏంటి మావయ్య ఇది? ఇంకా ఎన్నలిలా శవళ్ళ పడుంటావు? లే మావయ్య, లే మావయ్య, మావయ్య లే మావయ్య. నాకు పిచ్చెక్కుతుంది. ఎన్నాళ్ళు నువ్వే నాకు సగం బలం అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, నా పూర్తి బలం నువ్వే మావయ్య. నువ్వు ధైర్యం చెప్పకపోతే నాకు శక్తి రావటం లేదు. ఓడిపోతున్నాననిపిస్తోంది. అక్కడ సింధు ముసల్ది కలిసి నాకు చుక్కలు చూపిస్తున్నారు మావయ్య. నన్ను ఇంట్లో బంధించి నా మీద లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సింధు నా చేత కాపురం చేయిస్తుందంట, పిల్లల్ని కనిపిస్తుందంట. నాకు దిక్కు తోచట్లేదు మావయ్య.
అసలు అదా బంగారం ఎక్కడ దాచిందో అర్థం కావట్లేదు. ఇచ్చినట్టే ఇచ్చి మన నోట్లో మట్టి కొట్టింది. తేజ, ఆరాధ్య, సింధు జాప్యం చేస్తున్నారు. అత్తయ్య మనసు ఎంత విరిచేయాలని చూస్తున్నా తను సింధునే సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ మావయ్య, త్వరగా లే. నువ్వు లేస్తే తప్ప నా సమస్య తీరదు. లేదంటే ఆ ఇంట్లో నేను నిజంగానే బందీ అయిపోతాను. లేచి ఒక్కసారి మధు అని పిలువు మావయ్య. లే మావయ్య, లే మావయ్య. మధు, మీరా? ఇక్కడ కూడా వదలరా? మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను మధు. నీ ఫోన్ చేస్తే నంబర్ని బ్లాక్లో పెట్టావు. మీ ఇంటికి వస్తే బాగుండదు కదా. ఒక్కసారి నీ మొహం చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను మధు. నా మొహం చూడటానికి హాస్పిటల్కి వచ్చారా? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నీ పిచ్చే పట్టింది. మారుతీరావు మామూలుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిన్ను చూసేవాడిని. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అందుకే నువ్వు మారుతీరావుని చూడ్డానికి వచ్చినప్పుడు నిన్ను కలవచ్చని హాస్పిటల్ దగ్గర ఎదురు చూస్తున్నాను. నిన్ను చూస్తే తప్ప నాకు ప్రశాంతంగా ఉండదు మధు. నాకున్న సమస్యలు చాలు. మీరు ఇంకొక సమస్యలా తయారవ్వకండి. నాకు చాలా సమస్యలున్నాయి మధు. కానీ నా మనసు మాత్రం నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఛీ! మీ వయసేంటి, మీ చేష్టలేంటి? నేనిక్కడ ఆల్రెడీ నరకం చూస్తున్నాను. నాకు ఇంకో నరకం చూపించకండి. అసలు మారుతిరావు మావే కాదు, నువ్వు కోమాలోకి వెళ్లాల్సింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నీ భార్యకి చెప్పి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. జాగ్రత్త. అది మారుతిరావు పేషెంట్ రూమ్ ఎక్కడా? అదిగోండి ఆ రూమే. సరే, మంచిది. ఓరి నా మొగుడు, ఏంటిది? ఇక్కడ ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? ఏమయ్యా, ఇది హాస్పిటల్ అని తెలుసా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? రత్నం గారు, మీ ఆయనకి కాస్త పైత్యం ఎక్కువైంది. అసలు ఈ వయసులో ఈయనకి ఏం కావాలో నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చి వేషాలు వేయకుండా ఈయన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. లేదంటే నేనే లోపల వేయిస్తాను. ఏరా మగడా, జైల్లో ఉన్నన్ని రోజులు నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి నన్ను విడిపించు రత్నం, నన్ను విడిపించు రత్నం అని అడుక్కుంటే జాలిపడి నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చా. ఏంటెక్కడా, ఏంటి కథలో? అక్కడ పార్టీ ఆఫీస్లో పనుందని చెప్పి ఇక్కడి చుంచు మొహం దానికోసం పడిగాపులు కాస్తున్నావా? రత్నం గారు, మర్యాదగా మాట్లాడండి. ఏడ్సావులే, నీకేంటే మర్యాద ఇచ్చేది? నువ్వేమీ చేయకుండానే నా మొగుడు నీకు అయస్కాంతం అతుక్కున్నట్టు అతుక్కున్నాడా? తుప్పు పట్టిన మొహం దానా. రత్నం గారు, రత్నాన్నే, రత్నగిరి రత్నాన్నే. ఏం చేస్తావంట? మీకు మర్యాద ఇస్తున్నానని నన్ను చులకనగా చూడకండి. నేను తలుచుకుంటే నువ్వు తలుచుకోవడం వద్దులేగానమ్మా. ముందు సింధు గీసిన గీత ఉంది కదా, దాన్ని దాటి చూద్దాం. తర్వాత నా సంగతి చూద్దు గాని. నీతో మా సింధు కబడ్డీ 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 ఆడుతుందంట కదా. నీకు కోత పెట్టే అవకాశం కూడా ఇవ్వట్లేదంటగా. ఇంటికి పోయి బాసిన్లు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ పని చేసుకో పోమ్మా. వెళ్ళు, వెళ్ళే, బెడే. ఏరా మగడా, మన సంగతి ఏంది? అది కాదు రత్నం. ఆపు నీ కబుర్లు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? పుట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందన్నట్టు నీ రాజకీయ భవిష్యత్తే గగనమైపోతుంటే ఇక్కడ ఈ నంగనాచితో డ్యూయెట్లు పాడదామని వచ్చావా? నాకన్నా వయసులో పెద్దవాడివి.
గుడ్డి కన్నా మెల్లమేలని నేను నిన్ను కట్టుకుంటే నువ్వేమో ఆ సూర్పణక్క కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చక్కర్లు కొడుతున్నావా? ఇద్దరి చెవులు ముక్కు కోసి పారేస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావో? నేను నిజంగానే మారుతిరావు ఎలా ఉన్నాడో ఒకసారి చూసి వెళ్దామని వచ్చానే. ఇక్కడ పడుంది మారుతిరావు. వాడాను నీ గర్ల్ ఫ్రెండా? పద ఇంటికి. రత్నం, కాస్త మర్యాదగా మాట్లాడవే. ఎంతైనా నేను నీ భర్తనే. హ్మ్. అసలు నీకు పరువు అంటూ ఏడ్చేస్తేనేగా ఆ ఎలక తొక్క మొహం దానికోసం నువ్వు ఊపుకుంటూ వచ్చావు కదా. ఇక్కడేమో మారుతిరావు చావు బతుకుల్లో ఉంటే నీకేమో రొమాన్స్ కావాల్సి వచ్చింది. పద, కోళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెడతాను. మళ్ళీ హాస్పిటల్ మెట్లెక్కావో నేరుగా మార్చిని గదిలో పడుకోబెడతాను. రా, చెప్తాను నీ సంగతి. నడు. చెవు ఊడిపోద్దే, వదిలే. ఓయ్, ఇంత అందగాడు చెయ్యేస్తే ఏదో దయ్యం పట్టుకున్నట్టు అలా ఉలికి పడుతున్నావేంటి? ప్లీజ్ యష్ వదులు. ఈరోజు పిల్లలు తొందరగా పడుకున్నారు సింధు. నీకు నాకు కొంచెం ఏకాంతం దొరికింది, వద్దిలేదే లేదు. అబ్బా యష్, నాకు అనీజీగా ఉంది. అస్సలు బాలేదు. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. ఏంటి ఈరోజు మా ఆవిడ ఏదో అలిగినట్టుంది? నా మీద కోపమా, లేకపోతే ప్రేమతో దాచుకున్న సిగ్గా? నువ్వు నాకు అందమైన భార్యామణివి. అదృష్టం లాంటి ఏకాంతం మన ఇద్దరికి దొరికింది. ఏంటి యష్ ఇది? నీ మూడే కానీ నా మూడ్తో సంబంధం లేదా? నాకు అనీజీగా ఉందని చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను వదిలే. ఏమైంది సింధు? ఇప్పుడు నేనేం చేశాను? అంతలా తోసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో అది కాదు యష్. ఏది కాదు సింధు, నేను కూడా గమనిస్తున్నాను. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నావు, అప్సెట్ అవుతున్నావు. అరే, నువ్వు నాతో ప్రశాంతంగా మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు? అసలు మనం ఏకాంతంగా గడిపి ఎన్ని రోజులైంది? ఇంట్లో అన్ని సమస్యలు తీరి సంతోషంగా గడపాల్సిన టైంలో అసలు నిన్ను ఏ విషయం అంతలా అప్సెట్ చేస్తోంది? ఆలోచిస్తుంటే మా అమ్మకు వచ్చిన అనుమానం ఇప్పుడు నాకు వస్తుంది సింధు. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమన్నా విషయం దాస్తున్నావా? ఒక భర్తగా అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది సింధు? చెప్పు సింధు, ఏం జరిగింది? ఏంటి యష్, ప్రతిసారి ఏం జరిగింది అని అడుగుతున్నావు? జరగడానికి ఏముంటుంది? అయినా ఏదైనా జరిగితే నేనే చెప్తాను కదా. ఎందుకు అరిగిపోయిన టేప్ రికార్డర్లా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? నా మొహంలో ఏదో తేడా ఉంది, గొంతులో భయం ఉంది, కళ్ళల్లో టెన్షన్ ఉందని మీరే ఊహించుకుంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమీ లేదు అంటే అర్థం కాదా మీకు? యష్, నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పడుకో. సారీ సింధు. నిజంగా ఏమీ లేకపోతే నువ్వు నన్ను ఇలా దూరం పెట్టావు. ఇప్పుడు నేను నిలదీస్తోంది నీతో ఏకాంతంగా గడపాలని కాదు సింధు. నా భార్య మనసులో ఏముందో కూడా నాకు చెప్పుకోలేనంత మన మధ్య దూరం పెరిగిందా సింధు?
సింధు, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. ఎప్పుడు నాకు కోపం వచ్చినా నువ్వే నన్ను కంట్రోల్ చేసేదానివి. కానీ ఈరోజు నీలో కనిపిస్తున్న ఈ చిరాకు కోపం చూస్తుంటే నా మీద నీకు నమ్మకం పోయిందా లేక నా మీద విరక్తి పుట్టిందా అని అనిపిస్తోంది. నేనేమన్నా తప్పు చేసుంటే ప్లీజ్, ఐఎమ్ సారీ సింధు. మావయ్య చనిపోయారన్న నిజాన్ని దాస్తూ నీ కళ్ళల్లోకి నేను చూడలేకపోతున్నాను యష్. ఎలా చెప్పుకోవాలి నీకు ఈ బాధని? నీ మీద నాకు విరక్తి ఏంటి యష్? గత వారం జరిగినవి ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలు కనిపించకుండా పోవడం, మనం అర్ధరాత్రి రోడ్ల మీద పిచ్చి వాళ్ళలా వాళ్ల కోసం తిరగడం, ఆ మారుతీరావు పిల్లలకి బదులు బొమ్మల్ని ఉంచినప్పుడే నా గుండె ఆగిపోయింది యష్. దీన్ని మనం అవకాశంగా తీసుకుందాం. ఓ రాయి వేద్దాం, పోయేదే ఉంది. అత్తయ్య, సింధుని చూసారా? తన ఫోన్కి ఎవరో అంబిక అత్తయ్యంట కాల్ చేస్తున్నారు.